హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హే నాయక్. చాలా డేస్ అయింది నేను లాంగ్ వీడియోస్ అయితే చేసి. షార్ట్ వీడియోస్ అయితే చేస్తున్నాను కానీ లాంగ్ వీడియోస్ అయితే చేయట్లేదు. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను రీసెంట్గా వారాహి అమ్మవారి మాల అయితే వేసుకున్నాను అనమాట. సో అందరూ నన్నైతే క్వశ్చన్స్ అడిగారనమాట, ఎక్కడ వేసుకోవాలి, ఎలా చేయాలి, పూజలు ఎలా చేయాలి అని. సో అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో కొన్ని మందికి తెలుసు, అందరికీ తెలుసు, చాలా మందికి తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్. మనం గురు గురు శీఘ్రం వచ్చి గురు గురు ఐం ఐం ఠా 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 ఓం భట్ అత్రాయ భట్ వరాహేన ప్రహప్రసాద సిద్ధిరస్తు. అమ్మవారి మాల అయితే వేసుకున్న తర్వాత ఇంకా అక్కడే టెంపుల్లో కూర్చొని కొంచెం అమ్మవారి నామస్మరణ అయితే చేసుకున్నాను 108 టైమ్స్. ఇంకా కూర్చొని అక్కడైతే నేను ఇంకా టైం అవుతుంది కదా అని ఇంకా అక్కడ నుంచి అయితే నేను ఇంటికి బయలుదేరి అయితే వెళ్ళాను అనమాట. ఇంకా ఇంటికి బయలుదేరి వెళ్ళి ఈవినింగ్ అయితే నేను అమ్మవారి పీఠాన్ని అయితే పెట్టుకొని పూజను అయితే స్టార్ట్ చేసుకున్నాను. నేనైతే ఎప్పుడైనా సరే ఫస్ట్ పూజ చేసే ముందు గణపతిని అయితే పూజ చేసుకోవాలి. సో నేను కూడా అలాగే చేసుకున్నాను. ప్రతిరోజు ఒక్కొక్క గణపతిని చేసుకున్నాను నేనైతే. అది కూడా డౌట్ ఉంటుంది, సో అందుకే ముందే క్లారిటీగా చెప్తున్నాను. ఇంకా అలంకరణ అంతా నేనే చేసుకున్నాను, పూలు పళ్ళు అన్నీ పెట్టుకొని చక్కగా. సో పీఠం పెట్టుకున్న తర్వాత అలంకరణ చూడండి ఎంత బాగున్నారో, అమ్మవారు నిండుగా నీట్గా ఎలా ఉన్నారో. సో నేనైతే ఈరోజు ఇలాగా మొదటి రోజు ఇలా అయితే చేసుకున్నాను. అండ్ చాలామంది నన్ను అడిగారు ఫస్ట్ ఇదే కలర్ డ్రెస్ ఎందుకు వేసుకున్నారు అని చెప్పి. అంటే చాలామంది గంధం కలర్ డ్రెస్ వేసుకుంటారు కదా, అండ్ నెక్స్ట్ గ్రీన్ కలర్, రెడ్ కలర్ వేసుకోవాలని చెప్తారు కదా. అంటే సో వారాహి అమ్మవారికి ఈ బ్రింజాల్ అంటే వంకాయ కలర్ అంటే చాలా ఇష్టం అనమాట. సో అందుకే అని చెప్పి నేను ఆ కలర్ అయితే వేసుకున్నాను. ఇప్పటి వరకు అయితే నాకు తెలిసి ఎవరు వేసుకోలేదు. ఎవరి డ్రెస్ ఇది, ఏ దేవుడి డ్రెస్ అని చాలామంది నన్ను అడిగారు. సో అందుకే అనమాట ఆ కలర్ డ్రెస్ వేసుకుంటే అమ్మవారికి చాలా ఇష్టం అని చెప్పి నేను ఆ కలర్ డ్రెస్ అయితే వేసుకున్నాను. మాల ఎక్కడ వేసుకుంటున్నారా అని అడిగారు. నేనైతే ప్రజెంట్ విజయవాడలో వేసుకున్నానండి. విజయవాడలో అంటే నియర్ బై మీ దగ్గర ఎక్కడైతే వారాహి అమ్మవారి టెంపుల్ కానీ పీఠం ఎక్కడైనా ఉంటే అక్కడ మీరు వేసుకోవచ్చు, గురువుగారిని అడిగి. నేనైతే ఇక్కడ విజయవాడలో మణిపాల్ హాస్పిటల్లో టెంపుల్ అయితే ఉంది, అక్కడైతే వేసుకున్నాను అనమాట. ఓకే, నియమాలు ఏమేమి పాటించాలని అడుగుతున్నారు. నియమాలు అంటే ఇలా స్మోకింగ్, ఆల్కహాల్ అండ్ నాన్ వెజ్ అయితే తినకూడదు అనమాట. అండ్ ఈ భార్యాభర్తలు కూడా కొంచెం దూరంగా ఉండాలి ఆ 9 days పూజలు. ఎందుకంటే అమ్మవారికి నిష్ఠగా పూజ చేసుకుంటున్నాం కాబట్టి. అండ్ అమ్మవారికి అలా నిష్ఠగా ఉండి నియమాలన్నీ పాటించుకొని నామస్మరణం చేసుకుంటూ అమ్మవారిది మన ఆ 9 days అనేది ఎంత అమ్మవారి దీక్ష తీసుకుంటాం కాబట్టి ఎంత ఇదిగా ఉంటాం అనేది చాలా ఇంపార్టెంట్. సో నేనైతే అలాగే ఉన్నాను. పూజ ఎలా చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి అని నన్ను అడిగారు. సో ఏంటంటే సూర్యోదయం కాకముందే లెగిసేవాడిని అనమాట. అంటే బ్రహ్మముహూర్తాన్ని లెగుస్తారు. సో నేను కూడా అలాగే లెగిసాను. సో నార్మల్గా చల్లనీళ్ళతోనే స్నానం చేసేవాడిని, తలస్నానం చేసేవాడిని అనమాట మార్నింగే. సో నేనైతే 4:30కి లెగిసేవాడిని. 4:30 to 5:15 కల్లా అన్నీ పూర్తి చేసుకొని నేనైతే సూర్యభగవానికి దండం పెట్టుకొని నెక్స్ట్ పూజ అయితే స్టార్ట్ చేసేవాడిని అనమాట. మెయిన్ మార్నింగ్ ఈవినింగ్ ధూపం అయితే ఇచ్చేవాడిని. సో మార్నింగ్ ఏంటంటే దీపం పెట్టుకొని అమ్మవారిది 108 సార్లు నామస్మరణ అయితే చేసుకునేవాడిని. అండ్ ఈవినింగ్ అయితే మామూలుగా పూజ ఎలా చేసుకోవాలనేది, పూజ ఎలా చేసుకోవాలంటే మనకి అమ్మవారిది శ్రీ వారాహి అమ్మవారి పూజ పుస్తకం అయితే దొరుకుతుంది. సో నేను దాన్ని పాటించే పూజ అయితే చేసుకున్నాను అనమాట. కానీ దీపాలు అనేవి దాంట్లో ఎలా పెట్టాలి ఏమనేది ఉండదు, అది మీకు చెప్తాను. మార్నింగ్ పూజ కంప్లీట్ అవ్వగానే నేను మా బాల్కనీలో కూర్చొని ఇంకా లలిత సహస్రనామం అయితే వినేవాడిని అనమాట ఒక 1/2 hour దాకా. ఇంకా అమ్మవారి నామజపం అలా చేసుకుంటూ 108 సార్లు చేసుకుంటూ ఇంకా అమ్మవారినే తలుచుకుంటూ ఇంకా అక్కడ కూర్చొని ఉండేవాడిని అనమాట 8:30 వరకు. ఎక్కడ పడుకోవాలి అని కొంతమంది అడుగుతూ ఉంటారు. సో కింద పడుకోవాలండి, ఆ టైంలో మంచాల మీద పడుకోకూడదు. సో నేనైతే చాప, ఒక దిండు, ఒక దుప్పటి వేసుకొని కింద పడుకున్నాను చక్కగా. అండ్ ఆహారం ఏం తీసుకోవాలి అంటే మధ్యాహ్నం టైంలో అయితే రైస్ తినొచ్చు. మార్నింగ్ ఈవినింగ్ అయితే సాత్విక ఆహారం అంటారు. సో అంటే లైట్ ఫుడ్ అనమాట. మార్నింగ్ నేనైతే చియా సీడ్స్, ఫ్లాక్ సీడ్స్ అండ్ బాదం మార్నింగ్ తీసుకునేవాడిని. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్నూన్ ఏదైనా కొంచెం రైస్తో పాటు ఏదైనా మంచి పప్పు, ఈ నార్మల్ కర్రీస్ తినేవాడిని. సో అల్లం వెల్లుల్లి లేకుండా అయితే నేను తినాలి అని చెప్తారు, అలాగే నాకు చెప్పారు, నేను అలాగే పాటించాను అనమాట. అండ్ నెక్స్ట్ ఓకే
అండ్ ఈవినింగ్ టైంలో కూడా ఏదైనా సాయంత్రం ఏదైనా స్నాక్స్ తినవచ్చు, లైక్ ఫ్రూట్స్ ఏదైనా తినొచ్చు. నేనైతే నైట్ టైం అయితే జావ తీసుకునేవాడిని, రాగి జావ తీసుకునేవాడిని. రాగి జావ అండ్ లైట్గా అమ్మవారి దగ్గర పెట్టిన ఫ్రూట్స్ అయితే తీసుకునేవాడిని అనమాట. దీపాలు ఎలా పెట్టాలి, ఏ రోజు ఏం పెట్టాలి అనేది గుప్త నవరాత్రుల్లో చాలామందికి ఉండే సందేహం. సో అదేంటంటే నేను ఎలా పెట్టుకున్నానంటే, ఫస్ట్ డే అయితే నేను కామాక్షి అమ్మవారి దీపం అయితే పెట్టుకున్నాను. కామాక్షి అమ్మవారి దీపం ఎందుకు పెట్టుకుంటారంటే శుభాన్ని కలిగిస్తుందని చెప్పి పెట్టుకుంటారనమాట. అండ్ నెక్స్ట్ సెకండ్ డే అయితే నేను కొబ్బరి దీపం అయితే వెలిగించుకున్నాను. ఎందుకు పెట్టుకుంటారంటే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోవడానికి కొబ్బరి దీపం అయితే పెట్టుకుంటారనమాట. అండ్ మూడవ రోజు అయితే నేను తమలపాకుల దీపం అయితే వెలిగించుకున్నాను అనమాట. తమలపాకుల దీపం వల్ల కలిగే ఫలితాలు ఏంటంటే మనకి పనిలో ఆటంకాలన్నీ తొలగిపోతాయి. అండ్ నెక్స్ట్ మనకి నేను ఫోర్త్ డే అయితే కందదీపాన్ని అయితే వెలిగించుకున్నాను. అది చాలా ప్రత్యేకమైన రోజు ఆ రోజు. సో నేనైతే కందదీపాన్ని అయితే వెలిగించుకున్నాను. సో కందదీపం వెలిగించడం వల్ల మనకు కలిగే ఫలితాలు ఏంటంటే సంతాన సమస్యలు అనేది తొలగిపోతాయి అన్నమాట. 5వ రోజు అయితే నేను పంచదీపాలు అయితే వెలిగించుకున్నాను. పంచదీపాలు ఎందుకు వెలిగించుకుంటారంటే కీడునైతే తొలగిస్తాయి అన్నమాట. 6వ రోజు అయితే మనం బెల్లం దీపం అయితే వెలిగించుకుంటాం. బెల్లం దీపం ఎందుకు వెలిగిస్తారంటే సంపదలు కలిగిస్తుంది, అందుకే బెల్లం దీపం అయితే వెలిగిస్తారు. ఇంకా 7వ రోజు అయితే నవధాన్యాల దీపం అయితే మనం వెలిగించుకున్నాం. నవధాన్యాల దీపం ఎందుకు వెలిగిస్తారంటే నవగ్రహ దోషాలు ఉంటే పోతాయి అన్నమాట. ఇంకా 8వ రోజు నేనైతే పంచగవ్య దీపం అయితే వెలిగించుకున్నాను. పంచగవ్య దీపం ఎందుకు వెలిగించుకుంటారంటే చెడు దృష్టి, నెగిటివ్ ఎనర్జీ అయితే పోతుంది అనమాట. అండ్ 9వ రోజు అండి నేనే అయితే స్వయంగా నిమ్మకాయలు తీసుకొచ్చి 21 నిమ్మకాయలు అయితే దండగా మాలగా తయారు చేసి అమ్మవారికి, అండ్ నెక్స్ట్ పిండి దీపాన్ని అయితే చేయాలి 9వ రోజు. సో పిండి దీపం మొత్తం నేనే స్వయంగా చేసుకుంటూ, తర్వాత ధూపం అయితే అమ్మవారికి బాగా ఇవ్వాలన్నమాట. పొద్దున సాయంత్రం 2 ధూపాన్ని నేనైతే బాగా ఇచ్చేవాడిని. తర్వాత దీపాన్ని అయితే వెలిగించేవాడిని అమ్మవారికి. 9వ రోజు చివరి రోజు కాబట్టి అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలన్నీ మేమైతే తయారు చేసాం అన్నమాట. సో ఆ విషయంలో అయితే మా ఇంట్లో వాళ్ళు చాలా బాగా హెల్ప్ చేశారనమాట. ప్రతిరోజు మంచిగా ప్రసాదాలు వండి అమ్మవారికి అయితే సమర్పించేవాళ్ళం మేము. సో ఇంక అమ్మవారికి హారతిని అయితే ఇచ్చి పూజను అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట సంపూర్ణంగా. సో 9వ రోజు పిండి దీపాన్ని ఎందుకు పెడతారంటే ఏ దేవుడికైనా సరే పిండి దీపం మనం వెలిగిస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అన్నమాట. సో అందుకే పిండి దీపం అనేది 9వ రోజు అయితే నేనైతే పెట్టాను. అండ్ నేనైతే ప్రతి దీపాన్ని ఫస్ట్ మొదటి రోజు నుంచి 9వ రోజు వరకు నేను నైట్ చేసే ప్రతి పూజలో కూడా ఆవు నెయ్యినైతే నేనైతే యూజ్ చేశాను. ఇంకా అమ్మవారిని నేనైతే మనస్ఫూర్తిగా మొక్కుకున్నానండి. ఇదే సంవత్సరం హ్యాపీగా నేనైతే ఎలా అయితే అమ్మవారి మాల వేసుకొని అమ్మవారి జపంలో పూజ అయితే ఎలా చేసుకున్నానో, వచ్చే సంవత్సరం కూడా ఇలాగే నేను అమ్మవారి దయా కృప వల్ల మళ్ళీ ఇలాగే అమ్మవారిని పూజించుకోవాలని చెప్పి అమ్మవారిని మొక్కుకొని నా పూజనైతే సంపూర్ణంగా ముగించుకున్నాను. ఎన్ని డేస్ మాల అయితే వేసుకోవాలి అని సందేహం ఉంటుంది అందరికీ. సో ఎన్ని డేస్ అంటే నేనైతే నవరాత్రులు ఉన్న 9 డేస్ అయితే వేసుకున్నాను అనమాట. అంటే నేను 2026 జూలై 15కి అయితే వేసుకున్నాను. 9 డేస్ అంటే 23rd అయిపోతుంది. సో నేనైతే 23rd కంప్లీట్ అయ్యాక 24th మార్నింగ్ అయితే మాల అయితే తీసానండి. సో ఇక్కడ ఎలా ఉందంటే ఆ రోజు 24th అనేది ఫ్రైడే పడింది. సో ఫ్రైడే అండ్ ట్యూస్డే పడితే తీయరు. సో నేను మా గురువుగారిని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే కలశం పెట్టుకుంటే ఒకలా ఉండిద్ది, కలశం పెట్టుకోకపోతే ఇంకొకలా ఉండిద్ది. సో కలశం పెట్టుకున్న వాళ్ళు ఫ్రైడే తీయకూడదు, అండ్ నెక్స్ట్ డే సాటర్డే అయితే తీయొచ్చు. సో నేనైతే కలశం అయితే పెట్టుకోలేదు. అంటే అది ఆచారం లాగా ఉంటే మనకి పూర్వీకుల నుంచి సో ఏదైతే పెట్టుకుంటారో, సో నేనైతే అది పెట్టుకోలేదు. సో అందుకే నేనైతే 24th మార్నింగ్ అయితే మాల తీసాను. సో ఈరోజు మార్నింగ్ 24th ఈరోజు నా మాలను అయితే తీస్తారు. సో అక్కడికైతే ఇప్పుడు స్టార్ట్ అయ్యాం అనమాట. మేము మొత్తం సారా మొత్తం పట్టుకొని తీసుకొని అక్కడికైతే వెళ్తున్నాం అమ్మవారికి. నేను సారాలో అమ్మవారికి ఇష్టమైన వంకాయ రంగు శారీని అయితే తీసుకున్నాను. అక్కడ అమ్మవారికి ఫ్రూట్స్, పళ్ళు, ఆకు, ఒక తాంబూలం లాగా మేమైతే తీసుకొని అయితే బయలుదేరనమాట. ఇంకా అక్కడ కాళ్ళు చేతులు కట్టుకొని టెంపుల్లోకి అయితే వెళ్ళాను. సో అమ్మవారిని చూడండి ఎంత బాగుంటారు అమ్మవారు, వారాహి అమ్మవారు. నాకైతే అక్కడ ఉంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది టెంపుల్లో. పెట్టుకోండి, కాయ కూడా తీర్చండి.
ఆ మాల బట్టలు పారేయకూడదు, వాడుకోండి. ఆ మాల ఏమో ఇంట్లో దేవుడి పటాలు దేనికైనా వేసుకోండి. సో ఇంకా అక్కడ నుంచి నా మాల అయితే తీశారు. ఇంకా దాని తర్వాత ఇంకా అమ్మవారిని దర్శించుకొని ఇంకా అక్కడ కొంచెం కూర్చొని ప్రసాదం తిని అక్కడ బయట బావిలాగా అయితే ఉంటుంది. చాలా పెద్ద పెద్ద తాబేలు అయితే ఉన్నాయన్నమాట. చాలా బాగుంటుంది వాటిని చూస్తే. ఇంకా అక్కడ కొంతసేపు వాటిని చూసి ఇంకా అక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయాం అనమాట.